ఆపరేషన్ కగార్కి సంబంధించి ఈ రోజుతోటి గడువు ముగిసిపోయింది. దాదాపు నక్సలిజం అంతమైందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. దీనికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా లోక్సభలో ఒక ప్రకటన జారీ చేశారు. అయితే సిద్ధాంతం చనిపోదు, అది ఉంటుంది, మనుషుల్ని అంతం చేయొచ్చు కానీ అంటూ నక్సల్స్ సానుభూతి పరులు, పౌర హక్కుల సంఘాల నాయకులు చెబుతూ వస్తున్నారు. అదే సందర్భంలో నక్సల్స్ వల్ల సమాజం ఎదుర్కొన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులపైన కూడా లోక్సభలో చర్చించారు. ఓవరాల్గా చూస్తే దాదాపు ఎండ్ అయినట్లుగానే, అంటే హింసాత్మకమైనటువంటి రచన ద్వారా తాము అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని సాధించాలనేటటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలంతో ప్రత్యేకించి ఆయుధాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలించాలి అనేటటువంటి ఆ ధోరణికి అడ్డుకట్టబడినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. ఒక 20 ఏళ్ల క్రితం 20,000 మంది తోటి పెద్ద బలగంగా, దాదాపు ఒక చిన్న సైన్యంలాగా ఆయుధాలతోటి 6 రాష్ట్రాల్లో దాదాపు 60 జిల్లాల్లో ప్రాబల్యం చూపినటువంటి నక్సలిజం ఉక్కుపాదంతో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో దాదాపు ఎండ కార్డు పడినటువంటి పరిస్థితి. కానీ ఇంకా ముగ్గురు మాత్రం, అంటే ప్రత్యేకించి సిద్ధాంతానికి ఒక మూల బలంగా ఉన్నటువంటి గణపతి కావచ్చు, తర్వాత పెద్ద నాయకుల్లో బెస్రా కావచ్చు, నరహరి కావచ్చు, వీళ్ళ ముగ్గురు మాత్రం ఇంకా మిగిలి ఉన్నారు. మరోవైపు వీళ్ళకి రక్షణగా కానీ, లేదంటే అక్కడక్కడ విడివిడిగా ఇంకా భావజాలాన్ని వదిలినటువంటి వాళ్ళు కానీ దాదాపు ఒక 100 మంది వరకు సాయుధ నక్సలైట్లు ఉండవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అంచనా వేస్తూ ఉంది. నిజానికి 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో నక్సలైట్లు లేరు. అప్పటిలో కూడా చాలా ప్రభావవంతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. 2021 వరకు కూడా దాదాపు 7 ఏళ్ల కాలం ఈ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 ఏళ్ల వరకు కూడా చాలా జిల్లాల్లో విముక్త ప్రాంతాలంటూ నక్సలైట్లే ప్రాబల్యం వహించినటువంటి పరిస్థితి. జనతన సర్కార్ అంటూ అక్కడ పాఠశాలలు నిర్వహించడం కానీ ఇతరత్ర అనేక అంశాల్లో తమ ఆధిపత్యాన్ని, అంటే సమాంతరమైనటువంటి పాలనని నడిపినటువంటి ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే 2021లో మార్చిలో బీజాపూర్ జిల్లాలో సిఆర్పిఎఫ్ బృందం మీద దాడి చేసి ఎడ్మా టీము సిఆర్పిఎఫ్ బృందం మీద దాడి చేసి 21 మందిని చంపేసింది. అప్పటి హోంమంత్రి అమిత్ షా చాలా క్రిటికల్ నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా నక్సలిజాన్ని దేశం నుంచి రూపుమాపాల్సిందే అని సాయుధ బలగాలను దింపడము, తర్వాత 2024లో ఆపరేషన్ కగార్ అంటూ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి 2026 మార్చి ఎండ్ నాటికి దేశాన్ని నక్సల్ రహిత విముక్త ప్రాంతంగా, నక్సల్స్ లేనటువంటి ప్రాంతంగా చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయటము, వేలాది బలగాలను దింపడము, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, తర్వాత పారామిలిటరీ స్థాయిలో ఉండేటటువంటి బలగాలు కావచ్చు, రిజర్వ్కి సంబంధించినటువంటి ఇతర బలగాలు కావచ్చు, స్థానికంగా రాష్ట్రాల పోలీసులు కావచ్చు, వీళ్ళందరినీ దింపి అత్యాధునికమైనటువంటి, అంటే రాత్రులు కూడా చూడగలిగేటటువంటి విజన్ ఉండేటటువంటి గాగుల్స్ కావచ్చు, నైట్ విజన్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్లు కావచ్చు, డ్రోన్ల ద్వారా సమాచారాన్ని సేకరించడం, కదలికలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం, ఆధునికమైనటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాడుకుంటూ రహస్యమైనటువంటి కెమెరాలు ఆ అడవి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎక్కడైనా కదలిక వచ్చిన వెంటనే సెంట్రల్ కమాండ్కి అందేటట్టు చూసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ల ద్వారా దాదాపు తుదిముట్టించారు. మనం చూస్తే ఈ సంవత్సరన్నర కాలంలోనే 225 ఎన్కౌంటర్లు జరిగితే 490 మంది వరకు నక్సలైట్లు మరణించారు. ఇక ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో 2500 మంది వరకు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, 2000 మంది వరకు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఓవరాల్ గా అంటే స్వచ్ఛందంగా లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే కనుక ఆల్మోస్ట్ నక్సలిజం అనేటటువంటిది వెళ్ళిపోయినట్టుగానే చెప్పాలి. ఎప్పుడైతే ప్రధానమైనటువంటి కార్యదర్శి మరణం జరిగిందో బసవరాజు, అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి నైతికత, క్యాడర్ నైతికత కోల్పోయి లొంగిపోవడం అనేటటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో 21 మంది వరకు కూడా జవాన్లు కూడా మరణించారు, అంటే ఎన్కౌంటర్లో గట్టానే. ఓవరాల్గా చూస్తే దాదాపు ముగిసినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వ టార్గెట్కి అనుగుణంగా. అయితే ఇంకా ముగ్గురు మాత్రం ఉన్నారు అగ్రనాయకుల్లో, గణపతి, బెస్రా, నరహరి, వీళ్ళంతా. వీళ్ళకి రక్షణగా కొంతమంది ఉన్నారు.
మొత్తం వీళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే సిద్ధాంతానికి మూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా పట్టుకోవాల్సిందే అంటూ దాదాపు 10,000 మంది బలగం, 10,000 మంది సైనికులతో కూడిన, సైనికులు అంటే ఈ పోలీసులు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ సంబంధించినటువంటి బృందాలు 10,000 మంది గాలింపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున సహకరించిందని చెప్తున్నారు. కేంద్ర మంత్రి కూడా తెలంగాణ పోలీసుల సహకారానికి కృతజ్ఞతలు ప్రకటించారు. శివధర్ రెడ్డి చూస్తే తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి గణపతి అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆయన లొంగిపోతే కనుక తాము ఆరోగ్య ఏర్పాట్లు, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తాము అంటూ ప్రత్యేకమైనటువంటి ప్రకటన విడుదల చేశారు. ఈ ముగింపు కార్డు ఆల్మోస్ట్ పడిపోయినప్పటికీ ఈ అగ్రనాయకులు ముగ్గురు ఎప్పుడు పోలీసుల ముందుకు వస్తారు, లేదంటే ఎన్కౌంటర్ చేస్తామని కూడా డైరెక్ట్గానే హోంమంత్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు లొంగిపోతారు, లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆఫర్ని స్వీకరించి సురక్షితంగా హైదరాబాద్కి వచ్చి వైద్య చికిత్సలు పొందుతూ కొన్ని కేసులు ఉంటే ఆ కేసులను ఎదుర్కొంటారా, పునరావాసం పొందుతారా లేదా అనేది వేచి చూడాల్సిన ఘట్టం. ఏదేమైనా తీవ్రమైనటువంటి నిర్బంధ చర్యల ద్వారానే ఈ నక్సలిజాన్ని అంతమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు బాధ్యత, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల ప్రాబల్యం ఉంది, అభివృద్ధి చేయడం కష్టసాధ్యం అవుతుంది, లేదంటే ప్రజలకు సౌకర్యాలు అందించాలన్నా, మౌలిక వసతులు కల్పించాలన్నా కష్టసాధ్యం అవుతుందంటూ నిన్న మొన్నటి వరకు చెబుతూ వచ్చారు. ఇప్పుడు నక్సల్స్ యొక్క ప్రాబల్యం కానీ, నక్సల్స్ యొక్క ప్రాముఖ్యం కానీ తగ్గిపోయిన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లోని, ఇతరత్ర వెనకబడినటువంటి ప్రాంతాల్లోని, గిరిజన ప్రాంతాల్లోని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అదే సందర్భంలో నక్సల్స్ కారణంగా దోపిడీ చేయాలి, గిరిజనులు కానీ ఇతరత్ర అట్టడుగున ఉన్నటువంటి వర్గాలను కానీ దోపిడీ చేయడానికి కొంత భయపడేటటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు వాళ్ళు దోపిడీకి గురి కాకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పాలి.